చింతకాయలు అమ్ముకునేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరకాయలేంటి అన్నదంట. అంటే పాత రోజుల్లో కష్టకాలంలో చింతకాయలు అమ్ముకునే ఒక ఆవిడికి చింతకాయలు అమ్మి ఆవిడ సంపాదించిందో లేక భర్త సంపాదించాడో పిల్లలే సంపాదించాడో డబ్బైతే బాగా ఎక్కువైపోయింది. డబ్బహంకారం తలకెక్కింది. ఆవిడ దగ్గరికి ఒక రోజు వాళ్ళ పక్కింటి ఆవిడ చింతకాయలు తీసుకుని వచ్చి, వదిన చింతకాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలుసా అనిందట. దానికి ఆవిడ, ఇవేంటి వంకర టింకరగా ఉన్నాయే అన్నదట. చింతకాయలు అమ్మిన ఆవిడికి చింతకాయలు ఎలా ఉంటాయో తెలియదంటే విడ్డూరమే కదా. మరి దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. యూట్యూబ్ లో ఈ మధ్య నేను ఒక ఆవిడ్ని చూశానండి. నేను ఫ్లైట్ లో తప్పితే తిరగను, ట్రైన్లలో బస్సులో అసలే తిరగను అని చెప్తుందండి. మీ ఊరికి మా ఊరికి వెళ్ళడానికి బస్సులు ట్రైన్లు కాకుండా ఫ్లైట్లు ఉంటాయా అండి? పిల్లలు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఫ్లైట్ లో వెళ్తాం, అమెరికాకి బస్ లో ట్రైన్ లో వెళ్ళలేం కదా. ఎర్ర బస్సుకి బదులు ఎర్ర ఎయిర్ బస్ ఎక్కుతాం అంతే. ఇలాంటి వాళ్ళని చూసానండి. చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరకాయలేంటి అన్నదట.